ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల్ని లైట్ తీసుకుంటుండా అనే అనుమానాలు వస్తున్నాయి. దాంట్లో ఇంకా దళిత మంత్రులైతే ఇంకా లైట్ తీసుకుంటుండేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు అంటే అసలు ఎందుకు ఈ అనుమానం వస్తుంది అంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖకి సంబంధించినటువంటి ఒక దాని మీద రివ్యూ చేసిండు. అంటే ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి దాని మీద రివ్యూ చేసిండు. ఆ రివ్యూలో ఎవరు ఉండాలి? సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ శాఖ మంత్రి ఉండాలి కదా. ఒక్కసారి మీరు విజువల్స్ చూడుర్రి, చూసిన తర్వాత మాట్లాడదాం. ఇది ఆ రివ్యూ. అందరు అధికారులు ఉన్నారు. ఉస్మానియా హాస్పిటల్కు కొత్త బిల్డింగ్కి సంబంధించినటువంటి దాని మీద రివ్యూ ఇది. దీంట్లో వైద్యారోగ్య శాఖ మంత్రి ఏడి? దామోదర రాజనరసింహ మంత్రి కాదా? కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే తీసుకునే నిర్ణయం ఇది. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి లేకుండానే రివ్యూ చేస్తారా? ఇది ఆయనే అధికారులందరితో మీటింగ్ పెట్టిండు. అధికారులు ఉన్నారు చాలామంది, కానీ మంత్రి లేడు. దామోదర రాజనరసింహ నిజానికి కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కంటే కూడా సీనియర్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్, సీనియర్ మంత్రి. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా, చాలామంది పార్టీని వదిలిపెట్టిపోయినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, అంతకుముందు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా గెలిచినా ఎట్లా కూడా పార్టీని పట్టుకొనే ఉన్నాడు. పార్టీలో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కంటే కూడా చాలా సీనియర్ లీడర్, సీనియర్ మంత్రి, డిప్యూటీ సీఎంగా చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్కి సంబంధించి ఒక రివ్యూ జరుగుతున్నప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉండడా? ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి ఇన్ఫామ్ చేయరా? ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కట్టాలి అన్నది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏం కాదు, గత ప్రభుత్వమే తీసుకుంది. అదే ప్లేస్లో బిల్డింగ్ కట్టాలనుకున్నారు, కానీ అది హెరిటేజ్ అని రకరకాల కారణాలతోనే అది మూలకు పడ్డది. ఇప్పుడు గోషామహల్లో కట్టాలనుకుంటున్నారు. దానికి సంబంధించి తొందరగా దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా కూడా ఏర్పాటు చెయ్యిర్రి, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అనేటువంటి దాని మీద మీటింగ్ పెట్టిర్రు. నిజానికి ఈ మీటింగ్లో ఇంకొక మంత్రి కూడా ఉండాలి, ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా ఉండాలి. ఆ మంత్రి లేడు, ఈ మంత్రి లేడు. వైద్యారోగ్య శాఖ మంత్రి అయితే మస్ట్గా ఉండాలి. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కోసం జరుగుతున్నటువంటి చర్చ కదా ఇది. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి లేకుండానే రివ్యూ చేస్తారా? గవర్నమెంట్కి సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయమే కదా ఇది. ఏం సొంత ఇంట్లో ఆయన ఇంటికి సంబంధించినటువంటి నిర్ణయం కాదు కదా. విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉండాలి కదా. ఇదే అనుమానం మనకొచ్చుడు కాదు, నాకొచ్చుడో చూస్తున్న జనాలకొచ్చుడో కాదు. దామోదర రాజనరసింహ కూడా అనుమానం వచ్చిందట. అరే, నా శాఖ మీదనే రివ్యూ చేస్తున్నారు కదా, నన్ను పిలవలేదు ఏంది అని కొంతమంది అధికారులను అడిగిరట. వాళ్ళని అడిగితే ఏం చెప్పిరట అంటే వాళ్ళ సమాధానం ఓన్లీ ఆఫీసర్స్ అన్నారు సార్, మిమ్మల్ని పిలవమని మాకు చెప్పలేదు అని అన్నారట. నిజానికి దామోదర రాజనరసింహ ఇక్కడనే ఉన్నాడు. సరే, హైదరాబాద్లో లేడు, అవైలబుల్ లేడు కాబట్టి ఈ మీటింగ్కి పిలవలేదా అంటే కాదు, ఇక్కడనే ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నటువంటి ప్లేస్కి కొంచెం దూరంలోనే ఉన్నాడు ఆయన. కానీ ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఏమైనా మర్చిపోయిర్రా, లేకపోతే ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు అని దామోదర రాజనరసింహ పేషి వాళ్ళు ఒకసారి కనుక్కున్నారట ఆడ అధికారులని. అరే, మా శాఖకు సంబంధించినటువంటి రివ్యూనే కదా, ఎందుకు మమ్మల్ని మా మంత్రిని పిలవలేదు అని అడిగిరట. అడిగితే ఓన్లీ ఆఫీసర్స్ మీటింగ్ సార్, ఇది మంత్రిది కాదు, ఓన్లీ ఆఫీసర్స్ మీటింగ్ అట. మంత్రి లేకుండా ఓన్లీ ఆఫీసర్స్ మీటింగ్ ఏందో మరి. గాంధీ భవన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, గాంధీ భవన్ వర్గాలు కూడా గుర్రుగున్నాయట దీని మీద. అసలు మంత్రుల్ని దేకుతలేడు, ఏం చేస్తలేడు, దళిత మంత్రిని ఇట్లా అవమానిస్తారా? ఆయన శాఖకు సంబంధించినటువంటి దాని మీద రివ్యూ జరుగుతున్నప్పుడు ఆయనను కనీసం పిలవరా అని దామోదర రాజనరసింహ కూడా ఆయనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన పాత మిత్రులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చెప్తున్నాడట, నేను ఈయనే ఉన్నా, నా శాఖకు సంబంధించినటువంటి దాని మీదనే రివ్యూ జరుగుతుంది, కనీసం నన్ను పిలవరా అని. ఇది దళిత మంత్రికి మీరు ఇస్తున్నటువంటి గౌరవమా? గతంలో చాలాసార్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అసలు క్యాబినెట్ మీటింగ్ల మీద, లేదంటే ఇంకొక అంశాల మీద, చాలా అంశాల మీద కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, ఇట్లా అని చాలా అన్నారు కదా. మరి మీరు చేస్తుంది ఏంది? మీరు ఇస్తున్న గౌరవం మీద ఆ శాఖకు సంబంధించి అంత పెద్ద నిర్ణయం, కొత్త హాస్పిటల్ బిల్డింగ్కి సంబంధించినటువంటిది చాలా పెద్ద నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలలో చాలా పెద్ద నిర్ణయం. ఇంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉండాలా లేదా? ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిని ఎందుకు పిలవలేదు? మమ్మల్ని ఎందుకు పిలవలేదు అసలు అర్థమైతలేదు. నా శాఖకు సంబంధించిన రివ్యూకి నన్నే పిలవకపోతే ఎట్లా అని దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చెప్తున్నారట.